హాయ్ గైస్, అందరికీ నమస్తే. మళ్ళా ఇప్పుడు టైం వచ్చేసి 1:43 AM. డేట్ వచ్చేసి September 9. ఏంటి సార్ మీరు అప్పుడెందుకు కంటిన్యూ చేయలేదంటే ఫోన్ ఓవర్ హీట్ కావడం వల్ల వీడియో అనేది స్టక్ అయింది. సో దాన్ని వెనకాల పచ్చిబట్ట పెట్టి సల్లా చేసి అంత నిద్ర వేసి తినేసి చేసి మళ్ళీ గమనంగా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లు గిట్ట అయిపోతుంది. అరే బ్లాక్ రీ. సో ఏమన్నాడు, విచ్ ఈజ్ గ్రేటర్ అన్నాడు. 2/8 8/2 పెద్దది అని అడిగాడు. మనకి తెలుసా? మనకి తెలియదు. మనకి ఏది గ్రేటర్ అయినా తెలుసా? తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాము, సొల్యూషన్ గివెన్ దట్ 2/8 or 8/2. 2/8 వాల్యూ 2 ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ మీద 8 నెంబర్ ఉంది కదా. సో 2ని 8 టైమ్స్ రాయాలి. వన్ 2 3 4 5 6 7 8. దీన్ని నువ్వు ఇట్లా కంటిన్యూస్ అని అన్నింటి చేసుకోవచ్చు, లేకపోతే ఎట్లుంటుంది తెలుసా. 2 2s 4, 4 2s 8, 8 2s 16. 2 2s 4, 4 2s 8, 8 2s 16. ఎందుకు ఇట్లా రాసినావు సార్ అంటే, నాకు 16 స్క్వేర్ తెలుసు. 16 అనేది 2 టైమ్స్ ఉంది కదా. సో 16 స్క్వేర్ అనేది ఎంత అంటే 256. ఇంకా 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే ఎంత? 8 × 8. ఇక్కడ అండ్ రాసుకుంటా. 8 8 ఎంత? 64. ఇక్కడ మనకి తెలిసిపోయింది కదా ఏది పెద్దది అని. విచ్ ఈజ్ గ్రేటర్ హియర్ 2/8 ఈజ్ గ్రేటర్. ఇంత రాసే మనకి ఎంత క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి ఇస్తే అంత ఈజీగా వచ్చేస్తాయి. ఇది రఫ్ వర్క్కి రాసిన, నువ్వు మైండ్లో వేసుకోవాలి ఇది, సరేనా? అయిపోయింది. కమింగ్ టు సెకండ్ సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చిండు, 5/3 or 3/5. 5/3. 5 ఎన్ని టైమ్స్? పవర్లో 3 ఉంది, 3 టైమ్స్. 5 5s 25, 25 5s 125. నాకు స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చు, అందుకే నేను చేస్తున్నా. ఒకవేళ నీకు రాకపోతే ఇట్లా రాసుకోవాలి. 25 × 5. 5 5s 25, 5 2s 10, 11 12. అంతే. తర్వాత 3/5. 3/5 is nothing but 3ని 5 times. 3 × 3 × 3 × 3 × 3. 3 3s 9. 3 3s 9. 9 9s 81. 81 3s వేసుకుంటా అయిపోతుంది. 3 1s 3, 3 8s 24. సో ఎంత? 243. ఇప్పుడు ఏది పెద్దది? 125 పెద్దదా, 243 పెద్దదా? 243. హియర్ 3/5 ఈజ్ గ్రేటర్. అయిపోయింది. కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. సొల్యూషన్ గివెన్ దట్ 2/3 or 3/2. రాసేసినాము. 2/3 వాల్యూ ఏంది? 2 × 2 × 2. 2 2s 4, 4 2s 8. 3/2. 3 అనేది 2 టైమ్స్. 3 3s 9. అయిపోయింది. హియర్ 3/2 ఈజ్ గ్రేటర్. సరేనా? ఇట్లా రాసినాం అనుకో మనకు ఫుల్ మార్క్స్ వచ్చేసి. ఇంకా ఫైనల్ క్వశ్చన్ చూసేసుకుందాం, అయిపోతుంది ఇక.